వెల్కమ్ టు విజిల్. పోసాని కృష్ణమురళి తన కక్కూస్ నోటితో చేసుకున్న అశుద్ధ వాంతుల వెనుక వైఎస్ కుటుంబ కరపత్రిక, టీవీ సాక్షి పన్నాగమని పోసాని సిఐడి విచారణలో వెల్లడించారంట. సాక్షి స్క్రిప్ట్ ప్రకారమే హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయించి చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, లోకేష్పై భయంకరమైన భాషలో విరుచుకుపడటానికి కారణం సాక్షి అంట. దాంట్లో వింతే ఉంది. బహిరంగ సభలో ఉమారెడ్డి వెంకటేశ్వర్లు మైకు ఆన్లో ఉన్న సంగతి మరిచిపోయి రోజాతో చంద్రబాబును బూతులు తిట్టమని జగన్ గారు చెప్పారు అని రోజా చెవిలో చెబితే అది మైకులో అందరికీ వినపడింది. బండబూతులు తిట్టించటం, పైశాచిక ఆనందం పొందటం జగన్ నైజం అనేది అందరికీ తెలిసిందే. జగన్ రెడ్డికి స్పీచ్లు రాయటానికి జీవిడి కృష్ణమోహన్ అనే వ్యక్తిని జగన్ నియమించుకున్నారు. ఒక దశలో కృష్ణమోహన్ జగన్కు కావలసిన భాష రాయలేక ఉద్యోగానికి రాజీనామా చేసి పారిపోవాలని నిర్ణయించుకున్నారంట. ఆ విషయం నాడు పార్టీలో నాడు నేడు నిందితుడు ఏటు విజయసాయిరెడ్డితో నేను రాయలేను, వెళ్ళిపోతాను అంటే అందుకు సాయిరెడ్డి బదిలిస్తూ, కృష్ణమోహన్, ప్రాణాల మీద నీకు ఆశ లేదా? రావటం వరకే నీ చేతిలో ఉంటుంది, పోవటం నీ చేతుల్లో ఉండదు అని సెలవిచ్చారంట సాయిరెడ్డి. విధిలేని పరిస్థితుల్లో కొనసాగి మొన్న జగన్ ఓడిపోయిన తర్వాత జీవిడి కృష్ణమోహన్ బ్రతుకు జీవుడా అంటూ రాజీనామా చేసేశారని రెడ్డిగూడెం వార్త. సరే, పోసాని విషయానికి వద్దాం. గత కొద్ది రోజుల క్రితం సజ్జల సూచన ప్రకారమే మాట్లాడాను అని ఇప్పుడు ఎవరో పేరు తెలియదు కానీ సాక్షి మీడియా చెప్పినట్లు నడుచుకున్నాను అని తెలియజేశారండి. ఈ నేపథ్యంలో సిఐడి అధికారులు సాక్షి మీడియాకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టు ముసుగులో ఉన్న పెయిడ్ బ్యాచ్ ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి అని బయలుదేరతారు త్వరలో. వారితో పాటు మేధావులు, జర్నలిస్టులు కూడా త్వరలో గొడ్డలు చించుకుంటారు. గతంలో కర్నూలు జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న పోసానిని సిఐడి అధికారులు పీటీ వారెంట్పై గుంటూరు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. రిమాండ్ ఖైదీగా పోసాని కృష్ణమురళితో సిఐడి పోలీసులు బరి తెగించి ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. పోసాని జైలులోకి వెళ్లే సమయంలో జైలు బయట ఆయనతో పాటు వచ్చిన సిఐడి పోలీసులు ప్రధాన గేటు వద్ద నిలబడి ఫోటోలు తీయించుకున్నారు. ఒక రిమాండ్ ఖైదీ విషయంలో పోలీసులు వ్యవహరించే తీరు ఇదేనా? బాధ్యత భయం లేని పోలీసులను ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం. ఫోటోలేం కర్మ, కొత్త బట్టలు పెట్టి మంచి బిర్యానీ పెట్టండి అంటూ సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు చేస్తున్న సెటైర్లు వైరల్గా మారాయి. వైసీపీ పార్టీ నుంచి లబ్ధి పొందినందుకే ఈ విధంగా మాట్లాడారా అని సిఐడి విచారణలో పోసాన్ని ప్రశ్నించగా, కేవలం 8 నెలలు మాత్రమే ఎఫ్డీసీ చైర్మన్గా కొనసాగాను, నెలకి 3.5 లక్షల జీతం మాత్రమే వచ్చింది, అంతకుమించి ఎలాంటి లబ్ధి జరగలేదు, వైసీపీ కోసం నేనే కోట్లు ఖర్చు పెట్టాను అని పోసాని చెప్పారంట. కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం పోసానికి ఎందుకు వచ్చిందో ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా ఒక రౌండ్ పీకితే నిజాలు బయటకు వస్తాయని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.